అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నట్టు హిందువుల మీద అరాచకాలు, లూటీలు, దహనకాండలు విపరీతంగా చేస్తున్నారు. వాళ్ళు చేయడం ఉద్దేశం అంటే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ శాంతియుతంగా వాళ్ళు చేసుకునే ఇబ్బంది లేదు. ఈ పేరు చెప్పి ఓన్లీ హిందువులై మాత్రమే మానభంగాలు చేయడము, పిల్లల్ని పంపేయడము, గృహదానాలు చేయడము, షాపులు గాలబెట్టడము, వీళ్ళని మాత్రమే బయటికి పంపిస్తున్నారు. దీనికి అక్కడ ప్రభుత్వం అయితే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మనము ఈరోజు రాష్ట్రపతి పాలన అక్కడ విధించాలని దేశం మొత్తంలో నిరసన ప్రదర్శన కార్యక్రమం చేస్తున్నాము. రాష్ట్రపతి గారికి మనం ఇక్కడ నుంచి మెమోరాండం పంపుతున్నాము. అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి. జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఈరోజు కరీంనగర్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపడుతూ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి ఈ యొక్క దాడులను అరికట్టాలని, రాష్ట్రపతి పాలన విధించాలని కలెక్టర్కు మెమోరాండం పంపించడం జరుగుతుంది. రాజకీయాల లబ్ధి కోసం ముస్లింలను ఉసిగొలుపుతూ వక్ఫ్ బోర్డు పేరుతోని హిందువులను టార్గెట్ చేసుకొని ఈ యొక్క దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ఖండిస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను నిలిపివేస్తూ హిందువులకు రక్షణ కల్పించి ఆ యొక్క రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలనను అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.